నిన్న జరిగిన పైలట్ రోహిత్ ఫామ్ హౌస్లో ఏదైతే డ్రగ్స్ పార్టీ ఉందో దానిపైన పూర్తి విచారణ జరగాలని కోరుతున్నాం. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు 27 నెలలుగా తెలంగాణ రాష్ట్రంలో ఫ్రీ డ్రగ్స్ రహిత నగరంగా ఇవాళ అనేక మంది యువత డ్రగ్స్కు బానిసై ఇవాళ వాళ్ళ జీవితాలకు విముక్తి కలిగించడానికి నగరంలో డ్రగ్స్ లేని నగరంగా ఏర్పాటు చేస్తూ ఒక ఈగల్ టీంని చేస్తూ ఒక భారతదేశంలోనే హైదరాబాదులో డ్రగ్స్ రహిత నగరంగా తయారు చేసినటువంటి ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దక్కింది. ఇవాళ అధికారంలో ఉండి ఆంబోతుల్ని తయారు చేసి మదమెక్కి ఇవాళ డ్రగ్స్ నగరంగా మార్చిన బీఆర్ఎస్ సహాయంలో మరి దీనికి కేటీఆర్ బాధ్యత వహిస్తాడా, హరీష్ రావు బాధ్యత వహిస్తాడా తేల్చుకోవాల్సిన అవసరం ఉందని కూడా కోరుతున్నాం. ఇలాంటి అవినీతి అక్రమార్కులకు మదమెక్కి చట్టాలు పోలీసులంటే గౌరవం లేకుండా సభ్య సమాజం తలదించుకునేలా వ్యవహరిస్తున్న ఇలాంటి బీఆర్ఎస్ పార్టీకి కూడా ప్రతిపక్ష హోదాను కూడా రద్దు చేయాలని కూడా మేము కోరుతా ఉన్నాం. దీనిపైన కేటీఆర్ వివరణ ఇవ్వాలి.